ఈరోజు పొదిరిల్లో స్టోరీ విషయానికి వస్తే ఇంకా మహాలక్ష్మి చెక్ అయితే లైసెన్స్ కోసం అయితే వెళ్ళుంటారు కదా, వాళ్ళైతే లైసెన్స్ అయితే వస్తుంది, మొత్తానికి లైసెన్స్ అయితే సంపాదించుకుంటారు కదా. ఇంకా ఇంటికైతే వస్తారు. ఇంకా మాధవ వాళ్ళ నాన్నుండి అడుగుతాడు, ఏంటి సక్సెస్ అయ్యిందా అంటే అవును అయింది అని చెప్పంటుంది. అయ్యేసరికి అమ్మయ్య హ్యాపీ కదా అంటే ఆ హ్యాపీ, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అని చెప్పని అంటుంది. సరే అనేసి ఇంకా మాధవ స్వీట్ తీసుకొచ్చి స్వీట్ తినిపిస్తాడు. అలాగే ఇంకా నారాయణ కూడా వచ్చేసి అమ్మ నేను పోయేసి తాగచ్చా అంటే తాగుపో, ఇంకొంచెం అంటే ఎక్స్ట్రా కూడా తాగుపో అని చెప్పేసి చెప్తుంది అనమాట మహాలక్ష్మి. ఇంకా హ్యాపీగా ఉర్రే అనుకుంటా ఆయన హ్యాపీగా అయితే వెళ్ళిపోతాడు. ఇంకా ఎలా జరిగింది బాగా వచ్చిందంటే చెప్తుంది, నాకు రావడానికి కొంచెం కష్టమైంది, నేనే కష్టపడి రంపించుకొని చేసుకున్నాను. ఎందుకు అంటే నేను గుద్దేసింది కూడా వచ్చేసి ఆర్టీఓలో ఇన్స్పెక్షన్కి వస్తారు కదా, అతన్నే నేను గుద్దేసింది, మొత్తానికి ఆయనకి చెప్పి నేనైతే రంపించుకున్నాను అని చెప్పేసి తన గురించి తను చెప్తుంది. ఇక్కడ చక్రి ఏమంటే తను ఏమన్నా పొగుడుతుందో ఏమోనని చక్రి అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి అయితే చక్రి అయితే పొగడదు, తనకి తానే పొగుడుతుందా అంటే వెయిట్ చేయదు. ఇంకా తర్వాత సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నవ్వుకొని మహాలక్ష్మి అంటే తను ఉడికిచ్చింది అనమాట, నవ్వుకొని మాధవకి చెప్తుంది, నాకు లైసెన్స్ రావడానికి కారణము చక్రియే, చాలా మోటివేట్ చేశారు, అలాగే చాలా బాగా వాళ్ళతో మాట్లాడాడు అని చెప్పేసి తనైతే చెప్తుంది. ఎలాగా అంటే నేను చాలా భయపడతా ఉన్నాను, అలాగే ఆ గుద్దాను కదా, ఆ గుద్దిన ఇంత కూడా మాట్లాడి ప్లాన్ వేసి నాకు లైసెన్స్ వచ్చేలాగా చేసింది చక్రి అని చెప్పి వాళ్ళ అన్నోళ్ళ ముందర చక్రిని అయితే పొగుడుతుంది. కానీ చక్రికి తెలియదు కదా, అలా బయటకు వచ్చేసి ఆలోచిస్తూ ఉంటాడు, అలుగుంటాడు అనమాట. ఇంకా అక్కడికి మహాలక్ష్మి వస్తుంది. ఏంటి మీరు అంటే నాకు అసలు గుర్తింపే లేదండి ఇక్కడ అని చెప్పేసి అంటాడు. అనేసరికి మీరు చేసిన దానికి మళ్ళీ మీకు గుర్తింపా అని అడిగి, అవును మీరు గుర్తింపు కోసం చేశారా లేకపోతే నాకు లైసెన్స్ రావడానికి కోసమో చేశారా అని అడిగేసరికి నేను గుర్తింపు కోసమేం కాదు, లైసెన్స్ రావడానికి కోసమే చేశాను అని చెప్తే ఎక్కడైనా పొగుడుతుందేమోనని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం పొగలేదు కదా. మహాలక్ష్మి అప్పటికి నవ్వుకుంటా ఉంటుంది అనమాట. సరే నేను పోతున్నానని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతుంది. అక్కడికి కేశవ కూడా వచ్చేసి ఏంట్రా నీకు గుర్తింపు కావాలి అని అనుకుంటున్నావా అనేసరికి ఏం విన్నావా అంటే నేను విన్నాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడికి బుస్ వస్తుంది అనమాట. బుస్ వచ్చేసి అక్కడ కేశవ మీదకి రాళ్ళు వేస్తుంది. కేశవ ఉండి ఎవరో అబ్బాయి వేస్తున్నాడు అనుకొని ఎవర్రా నా మీదకి రాళ్ళు వేసింది అంటే అక్కడ చక్రి చూసి ఎవర్రా కాదు ఎవరితే అదిగో అక్కడ అమ్మాయి ఉంది మీ లవ్వరు అని చెప్పేసి చెప్తాడు. ఓహో అని చెప్పేసి తన దగ్గర ఈ టైంలో వచ్చావేంది అంటే రా చెప్తానని చెప్పి అలా లాక్ వెళ్ళిపోతుంది చక్రిని శైలజ. ఇంకా తను అనుకుంటాడు అన్నమాట, చక్రి అనుకుంటాడు నాకంటే వెనకాల పుట్టినాడు, నా తర్వాత లవ్లో పడినాడు, తనకి లవ్ సెట్ అయిపోయింది, నాకు మాత్రం సెట్ అవ్వలేదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అనేసి చాలా తనైతే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా కేశవాని వాళ్ళ శైలజ వచ్చి పానీపూరి దగ్గర తీసుకెళ్ళేసి పానీపూరి తింటూ ఉంటుంది. తింటుంటే ఏమి తింటున్నావు ఇక్కడ అంటే అదేమీ లేదు, రాత్రి నుంచి ఏమీ తినలేదు, మా ఇంట్లో వాళ్ళు కొట్టారు, నాకు పెళ్లి చేస్తామంటున్నారు, నేను నిన్ను లవ్ చేస్తున్నాను కదా, మీకేముంది అబ్బాయిలు ఏం జరిగినా మిమ్మల్ని ఏమనరు కానీ అమ్మాయిలకే కదా ప్రాబ్లం అని చెప్పేసి ఇక్కడ తింటా భయ పాస్ దాలో అంటే మీకు హిందీ ఏమీ రాదు కానీ మీ జనరేషన్కి ఈ ఒక్క పదం వచ్చా అని చెప్పేసి కేశవ అయితే అడుగుతాడనమాట. ఇప్పుడు నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పనంటే అవునా అని చెప్పేసి పోనీ అతను ఏదో లవ్ తనంటే ఇష్టం లేనట్టు ప్రేమించినట్టు లవ్ ఆ అమ్మాయే చేస్తున్నట్టు అలా మాట్లాడుతున్నాడు. కానీ పాపము శైలజ సిన్సియర్గానే తనైతే లవ్ చేస్తాము అని తను వచ్చేసి తర్వాత వచ్చేసి ఇంకా సరే బిల్లు కట్టు అంటుంది. అదేంటే మేము డబ్బులు కట్టాలా అంటే నీ వంటి గ్రీజు భరించి ఆ వాసన స్మెల్ చూసుకొని నీతో ఉంటున్నానంటే దానికి నువ్వేరే డబ్బులు కట్టు అని చెప్పేసి అని అంటుంది. సరే ఇంకా నువ్వు వెళ్ళు నేను ఫోన్ చేస్తాను అనేసి కేశవ శైలజతో చెప్తాడు. ఫోనా లేదు మా అమ్మ ఫోన్ పగలగొట్టింది కదా కుదరదు, నేనే వచ్చి నిన్ను కలుస్తాను అని చెప్తే అమ్మయ్య అనుకుంటాడు. ఎందుకు అంటే 24 గంటలు మాట్లాడాల్సిన బాధ తప్పిందిలే అని చెప్పేసి అనుకుంటాడు. అది ఎంతసేపు నేనే నన్ను లవ్ చేయాల్సిందే, నువ్వేం లేదా అంత బండగా ఎందుకు ఉంటున్నావు అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే అంటుంది. సరేరా అదంతా సరేలే కానీ రా వదిలిపెడతాను అని చెప్పేసి ఇంటి దగ్గర వదిలిపెడతాను అని చెప్పి బండి ఎక్కించుకొని అయితే వెళ్తాడు. ఇంకా ఆ తర్వాత వాళ్ళ సురేష్ ఉన్నాడు కదా, సురేష్ అంటే బుస్సు వాళ్ళ అన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి అదేంట్రా నీ చెల్లెలు అతనితో దుర్గం చెరువుకి అంతా తిరుగుతూ ఉంది, వాళ్ళు అసలు మంచి ఫ్యామిలీయే కాదు, వాళ్ళు తిరుగుతుంది నీకు తెలుసా అంటే మాకు తెలుసు కానీ ఏం వినట్లేదురా, వాళ్ళు మంచి ఫ్యామిలీ కాదన్నా నా చెల్లెలు వినట్లేదురా, ఏమైనా ఏం చేయాలా అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు ఆ సురేష్. ఈ లోపల అక్కడికి మహాలక్ష్మి వెళ్తుంటుంది ఆఫీస్కి అనేసి వెళ్తూ ఉండేసరికి మహాలక్ష్మి దగ్గర తప్పు కదా అలా మాట్లాడకూడదు కదా, ఏ పంచమి పాప 5 మంది మగోళ్ళు ఉన్నారు, ఒకడేమో తాగుబోతాడు, ఇంకొకడేమో పిల్ల బచ్చేవాడు, ఇంకొకడేమో మెకానిక్
మెకానిక్ వాడు, ఇంకొకడేమో పెళ్లి పేటాకు లేనివాడు, అంత మందితో నువ్వు ఉంటున్నావు అనేసరికి మహాలక్ష్మికి కోపం వస్తుంది. కోపం వచ్చి వాడిని ఒకటి పీకుతుంది, సురేష్ని ఒకటి పీసి అప్పటికి చెప్తుంది తప్పు, అలాంటి మాటలు మాట్లాడకూడదు తప్పు అని చెప్తుంది అనమాట. అయినా కూడా వాడు అలాగే మాట్లాడేసరికి అది కూడా ఏందే అన్నట్టు మాట్లాడతాడు. ఒకటి పీకుతుంది, పీకి నువ్వు అన్న ఈ 5 మందే నాకేమన్నా జరిగింది అని చెప్పి తెలిస్తే వచ్చి ఎంత తెలుస్తారు అని చెప్పేసి మహాలక్ష్మి అయితే చెప్తుంది. చెప్పినా సరే కొట్టేసి అవమానించింది కదా. అక్కడ ఇంకొక అతను ఉంటాడనమాట, మీకు బుద్ధి లేదా, ఆ అమ్మాయి బాగానే చేసింది మీకేమంటూ అని చెప్పేసి ఆయనతో వెళ్ళిపోతాడు. అంటే ఇదంతా చూస్తున్న అతను వెళ్తాడనమాట. అతనికి ఈగో హట్ అయిందనమాట, ఎవరికి, సురేష్కి. అంతే ఒక బండి వేసుకొచ్చి అమ్మాయి అలా నడుచుకొని బస్ స్టాప్ దగ్గర నిల్చో ఉంటుంది. పాపము శైలజ అంటున్నా, మహాలక్ష్మి నిల్చో ఉండేసరికి ఆ అమ్మాయి జరిపి చున్నీ పట్టుకుని అలా లాగుతారా, ఆడపిల్లని అవమానిస్తారా, వీళ్ళు అసలు పోయి వాళ్ళ ఆడవాళ్ళని ఏమన్నా అంటున్నారా, శైలజ వాళ్ళని ఏమన్నా అన్నారా, వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమన్నా చీర పట్టుకొని లాగడము అట్లాంటివి ఏమి చేశారు కదా. వీళ్ళు పద్ధతిగానే పెరిగారు కదా, వాడు పద్ధతిగానే పెరగాలి కదా. అలాంటిది వచ్చి ఆ అమ్మాయి చున్నీ పట్టుకొని లాగుని అమ్మాయిని పాపం అలా ఈడ్చుకొని వస్తాడు. సగం దూరం వచ్చేసి అలా వదిలేస్తాడు. పాపం చున్నీ లేకపోతాడు. ఆ పిల్ల బురదలో పడుతుంది, మహాలక్ష్మి చేయికి దెబ్బ తగులుతుంది. అంతే ఇంకా నేరుగా ఇంటికైతే వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసరికి అతను అడుగుతాడు అనమాట, ఎవరు పెద్ది అడుగుతాడు, ఏమైందమ్మా మహాలక్ష్మి, ఏం బురద పడిందా, ఒకవేళ ఆకతాయిలు ఏమైనా బండిలో పోతా బురద వేసారా అనేసి కన్నా అడుగుతాడు. ఏమైంది అని చెప్పేసి అడుగుతాడు. అప్పటికే అక్కడ మెకానిక్ వాళ్ళ అసిస్టెంట్ కూడా అక్కడే ఉంటాడనమాట. అడిగేసరికి ఏమీ లేదు పెద్ది అని చెప్పేసి అంటుంది. పోనీ ఇంకేదైనా పడ్డావా కాలు జారి అంటే అది కూడా ఏమీ లేదు పెద్ది, నన్ను ఇట్లాగా ఒక వేస్ట్ గాడు వచ్చేసి ఇలా పడేసాడు పెద్ది అని చెప్పేసరికి వీళ్ళకి రక్తం మరిగిపోతుంది. ఎవడు అని చెప్పి అడిగేసరికి ఇంకా మీ అత్తగారు వాళ్ళే అని చెప్పేసి చెప్తుంది. అంటే కేశవతో చెప్తుంది. వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అడిగితే మీ అత్తగారు వాళ్ళే చేసింది కూడా సురేష్ అంటే వాడు చంపేస్తా అని చెప్పేసి కేశవ అంటాడు. అంటే ఇప్పుడు వెళ్ళి వాళ్ళు చంపేసి జైల్లో ఉంటావా, వదిలేసేలే, నేను బుద్ధి చెప్పానులే అతనికి అని చెప్పేసి అనేసరికి ఆల్రెడీ చక్రి బయట ఉంటాడు బండి వేసుకొని. అర్జున్ రెడ్డి మ్యూజిక్ వేస్తారో భలే ఉంటుంది. ఆల్రెడీ చక్రి బయటే ఉంటాడు అనమాట. బండి వేసుకొని పోతున్నసరికి ఇంకా వాళ్ళ కేశవ వాళ్ళ అసిస్టెంట్ ఉంటాడు కదా, ఆయన చెప్తాడు మీరు వదిలేసిన అదిగో చక్రి వదిలేటట్లేడు బయట ఉన్నారు అని చెప్పేసరికి అతనే కాదు మేము ఎవ్వరం ఊరుకోమని చెప్పేసి పెద్ద అయినా చక్రి కన్నా అందరూ బయలుదేరుతారు అక్కడికి. ఇది ఒక సినిమా లెవెల్లో ఉంది తెలుసా. అసలు సీరియల్ అనిపించరా, రియల్గా ఎలా ఉందో అలాగే ఉందనిపించింది. అసలు అందరూ బయలుదేరుతారు. ఇంక మహాలక్ష్మి కూడా ఆగండి అని చెప్పేసి తను వెళ్తుంది. వెళ్ళేసి వాళ్ళు హ్యాపీగా భలే బుద్ధి చెప్పామని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ సురేష్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా అక్కడికి పోసి నచ్చుని నాకు ఇవ్వు అని అడుగుతుంది మహాలక్ష్మి. అయ్యేసరికి ఇప్పుడే కదా బుద్ధి చెప్పాం, మళ్ళీ వచ్చినావా, చున్ని లేదు అన్నట్టు మాట్లాడేసరికి వాళ్ళ ఫ్రెండ్ చూపిస్తాడు. అక్కడ చూస్తే చుట్టూరుతూ ఉంటారు. మాధవ పెద్ద ఆయన కన్నా చక్రి అందరూ వరుసగా పెట్టి నిల్చుకొని ఉంటారనమాట. ఇంకా అంతే పెద్ది వచ్చేసి అతని దగ్గరికి వచ్చేసి ఏమన్నావు చెప్పు అని మామూలుగా సహజంగా పెద్దికి కోపం రాదు. కోపం వస్తే అసలు పెద్ది అంతా చెడ్డోడు ఇంకొకడు లేడు. పెద్ద వచ్చేసి ఏమన్నావో చెప్పు అంటే ఇంకొకసారి అను నువ్వు అని చెప్పేసి ఈడ్చి చెలమని కొడతాడు అతన్ని. అలాగే చక్రి కొడతాడు, కేశవ కొడతాడు, పెద్ద ఆయన కొడతారు. అంతే ఆ అమ్మాయి కాళ్ళ దగ్గర పడేసి నలుగురు కలిసి తొక్కతామని చెప్పేసి వచ్చేసరికి అతను బాగా బుద్ధి చెప్తారు. అలాగే సారీ అని చెప్పు అని చెప్పి అంటాడు. పెద్ది కూడా ఒక మాట చెప్తాడు. 5 మంది మొగాళ్ళ దగ్గర ఉంది అంటే ఒక నాన్న, ఒక అన్న, ఒక తోడబుట్టినవాడు, ఒకడు పెనిమిటి, ఒకడు తమ్ముడు అవ్వచ్చు కదా. అలా మాట్లాడబాక, ఆ అమ్మాయిని మేము అంత బంగారంగా చూసుకుంటున్నాము, రేపు నీ చెల్లి మా ఇంటికి వచ్చినా కూడా మేము అంతే బంగారంగా చూసుకుంటున్నాము, నువ్వు అలాగా మాట్లాడబాక అని చెప్పేసి వాడికి భలే బుద్ధి చెప్పారబ్బా. సినిమా లెవెల్లో ఉంది అసలు. వాటి ట్విస్ట్ అదిరిపోయింది అసలు. గూస్ బంప్స్ వస్తుంది చూస్తూ ఉంటే. అలా బుద్ధి చెప్పేసి ఇంటికి వెళ్తారనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా చక్రికి మంచినీళ్ళు ఇచ్చి తాగు అంటుంది మహాలక్ష్మి. కోపం పోయిందంటే వాడిని చంపేయాలంటే సరే ఒక కత్తి తీసుకొని పోయి చంపేసి పోయి జైల్లో కూర్చోండి అని చెప్పేసి అనేసి ఇలా పద్దాక మన వల్ల అందరూ గొడవ పెట్టున్నామని చెప్పి మనకే ఒక చెడ్డ పేరు ఉంది, ఎందుకు మనం బుద్ధి చెప్పాం కదా మన జోలికి ఎవరు రారులే అంటే మా పెద్ద కూడా ఉండేసి ఇలాంటి సందర్భంలో ఎవరైనా అలాగే అంటారమ్మా అని చెప్పేసి ఆయన కూడా అనేసరికి అదంతా నిజమే పెద్ది అని చెప్పి ఆ అమ్మాయి మంచి పని చేసింది. డ్రెస్ చేంజ్ చేసుకోలేదు, వాడు అట్లాగే ఉంది. ఏ బురద డ్రెస్ ఉందో అదే డ్రెస్తో ఉందన్నమాట. అమ్మాయి డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి వీడు కొట్టించుకున్నాడు. ఇంటికి వచ్చి తను తప్పు అని చెప్తే వాళ్ళ అమ్మోళ్ళు తిడతారు కదా, తను తప్పు అని చెప్పకుండా వాళ్ళ అమ్మోళ్ళ దగ్గరికి వచ్చేసి నేను వెళ్ళేసి మా చెల్లి జోలికి రావద్దు అని చెప్పాను, అందుకొని నేను నా రౌడీ ఎదవలు కొట్టారు అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తారు. ఇంకా వాళ్ళ అమ్మ నోరు తెరిస్తే స్పీకర్ ఆన్ చేసినట్టే అన్ని బూతులే వాళ్ళ అమ్మ.
నోరు తెరిస్తే వరాలు, ఆమె వచ్చేసి వాడి చేతులు పడిపోను, వాడట్టగాను వీడిట్టగాను అని చెప్పి బూతులు తిట్టా ఉంటుంది. ఆమె తిట్టేసి వాడు పని చెప్తాను ఉండు అనేసి ఇంకా వాళ్ళ నాన్న కూడా ఏంటి ఇంత ముద్దు అవతారంగా ఉన్నావు, పోయి అడగదాం పదా అని ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా నాకు ఇద్దరు అమ్మలక్కలు ఉంటారు, ప్రతి ఒక్క దాంట్లో అమ్మలక్కలు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు. ఏమైంది వదిన అంటే ఏమీ లేదు, నా కూతుర్ని వాడు లవ్ చేస్తున్నాడు, లవ్ చేయొద్దు అని చెప్పాడని నా కొడుకుని ఆ విధంగా కొట్టారంటే, అవునమ్మా వాళ్ళు రౌడీలు, వాళ్ళు పోయి వాళ్ళనే లవ్ చేసిందా మీ అమ్మాయి, మొన్న కూడా అంతే చక్రి నీ వైఫ్ విడాకులు తీసుకున్నావా అని అడిగామని నీ కూతుర్ని నుంచి పెళ్లి చేస్తామని అన్నారంట అని చెప్పేసి ఆ చుట్టుపక్కల కూడా చెప్తారు అనమాట. అనేసరికి ఉండు వాడంతా తేలస్తానని చెప్పేసి వాళ్ళ మొగుడిని తీసుకొని ఆ వారాలు పోదాం పదండి, ఆ కౌన్సిలర్ని పిలవండి, పోయి అంత తేలస్తా ఉంటుంది. అక్కడ కొడుకు తప్పు కదా, అసలు నిజాలు తెలుసుకోవాలి కదా, నిజమైన పేరెంట్స్ అంటే తప్పు ఎవరిది ఉంది, మీది ఉందా వాళ్ళది ఉందా అని తెలుసుకోవాలి కదా. కొడుకు ఆల్రెడీ ఎదవా అని చెప్పి తెలిసిన విషయమే కదా, తన్నించుకున్నా వచ్చాను అంటే వాళ్ళు నిజమా వేసుకుంటారా, వాడు పోయేసి ఆ విధంగా అబద్ధాలు చెప్పినాడు దొంగ. ఇంకా పోదాం పదా అనేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. వచ్చేసి ఏంటి అందరూ లోపల దాంకున్నారా, నా కొడుకును కొట్టి లోపల దాంకున్నారు, రండి బయటికి అంటది వరాలు. అనేసరికి వీళ్ళంతా బయటకు వస్తారు. ఇంకా కౌన్సిలర్ కూడా వచ్చి ఉంటారనమాట. ఇంకా రేపటి ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు మనము, పోలీసులు కూడా పిలుచుకొస్తారు, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి బొక్కలో పెడతా అనేసరికి మహాలక్ష్మి ఎంట్రీ ఇస్తుంది రేపటి ఎపిసోడ్లో. పోదాం పదా మీ అబ్బాయి తప్పు కూడా చెప్తాను పదా అని చెప్పి, ఎందుకంటే డ్రెస్ చేంజ్ చేసుకోలేవు, ఆ బురద డ్రెస్లో ఉంది కదా, ఆడపిల్లని ఆ విధంగా చున్నీ పట్టుకొని లాగి అవమానించకూడదు కదా, తప్పు కదా, పోదాం పదండి వాళ్ళతో పాటు నేను కూడా వస్తానంటుంది. రేపటి ఎపిసోడ్ భలే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.